హలో మాస్టారు, మీకు సన్నీ లియోన్ ఎవరో తెలుసా? తెలిసే ఉంటుంది. యానిమల్ మూవీ హీరో ఎవరు? అబ్బో, టక్కున చెప్పేస్తారు కదా! మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి పేరేంటి? మోనాలిసా లాంటి అందం కదా ఆమెది, మర్చిపోలేరు. మరి మీకు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేతన్ శర్మ ఎవరో తెలుసా? తెలీదు కదా! ఎందుకంటే మీడియా కవరేజ్ ఉండదు. న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక మూల ఏదో ఒక చిన్న ఆర్టికల్ రాసి పడేస్తారు. రియల్ లైఫ్ హీరోల గురించి పట్టించుకునే తీరిక మనకెక్కడుంది? నాతో మీరు ఏకీభవించకపోతే, అంటే నేను చెబుతున్నది మీరు అంగీకరించకపోతే ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు దేశం మీద ప్రేమ ఉంటే జై హింద్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు మీరు ఒక గొప్ప హీరో గురించి తెలుసుకోబోతున్నారు. అతను సినిమా హీరోలా గాలిలో ఎగరటాలు చెయ్యలేదు, కాని మన దేశాన్ని నాశనం చెయ్యాలి అనుకున్న శత్రువుల ప్రాణాలను గాలిలో కలిపేశాడు. 100 బుల్లెట్లు గాయం చేసినా సరే, మన ఫిలిం హీరోలా మ్యాజిక్ చేసి క్షణాల్లో మామూలు మనిషి అయిపోలేదు. ఎన్నో గంటలపాటు నరకం అనుభవించి చనిపోయాడు. అతని కథ తెలుసుకుంటే మనసున్నవాడు ఎవ్వడైనా కన్నీరు పెట్టుకుంటాడు. మీకు మనసుందా? అయితే నాతో పాటు ఈ స్టోరీ జర్నీ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది జూన్ 17, 2019. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా మంచు దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అదే సమయంలో మేజర్ కేతన్ శర్మ కోసం అతని భార్య, తల్లి 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. నువ్వు తిరిగి వచ్చాక నాకొక్కసారి కాల్ చేయి కన్నా అని కేతన్ వాళ్ళ అమ్మ మెసేజ్ చేసింది. అంతకుముందే కేతన్ తాను ఒక క్రాస్ ఫైరింగుకు వెళ్తున్నట్టు, తనతో పాటు ఉన్న మరొక జవాను కడుపులో బుల్లెట్ దిగి అతను అక్కడికక్కడే చనిపోయినట్టు చెప్పాడు. అందుకే తనకు ఏదైనా అవుతుందేమోనని కేతన్ వాళ్ళ అమ్మ, భార్య ఇద్దరూ భయపడుతున్నారు. తను సురక్షితంగా తిరిగి వస్తే జీవితంలో ఇంకెప్పుడూ మాంసం తినను అని కూడా వాళ్ళు ఒట్టేసుకున్నారు. కాని వాళ్ళు ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ రానేలేదు. ఇంతకీ కేతనెవరు? ఇదే కదా మీ డౌట్? మనం చెప్పుకోబోయే హీరో మేజర్ కేతన్ శర్మ. జమ్మూ కశ్మీర్ అనంతనాగులో జరిగిన టెర్రరిస్ట్ ఎన్కౌంటర్లో గాయపడ్డారు. నరక యాతన అనుభవించి అమరుడయ్యారు. అక్టోబర్ 4, 1987లో ఉత్తరప్రదేశ్లోని మీరత్లో జన్మించిన కేతన్ 2012లో ఆర్మీలో సిక్కలైట్ ఇన్ఫాంట్రీలో జాయిన్ అయ్యారు. అంతకుముందే ఆయన డిఫెన్స్లో జాయిన్ అవ్వటానికి 6 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 7వసారి చిట్టచివరి ప్రయత్నం చేసి ఆర్మీలో చేరారు. ఆ రోజు వాళ్ళింట్లో వాళ్ళ సంబరాలు అంబరాలను తాకాయి. తమ కొడుకు జాతీయ జెండాన్ని గర్వంగా ఎగురవేయటానికి వెళ్తున్నాడు అని ఆ తల్లిదండ్రులకు బాగా తెలుసు. కాని ఏదో ఒకరోజు త్రివర్ణ పతాకాన్ని చుట్టుకొని వస్తాడు అని మాత్రం వాళ్ళు ఊహించలేదు. ఆయన చనిపోటానికి 6 సంవత్సరాల ముందు ఆయనకు ఈరా మందర్తో పెళ్ళయింది. ఈ జంటకు 4 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ పాప పేరు కియరా. కేతన తల్లిదండ్రులకు అతను ఒక్కడే సంతానం కావటంతో అతన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు. అందం, చదువు, తెలివితేటలు అన్నీ పుష్కలంగా ఉన్న కేతన్కు గురుగ్రామ్లో మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ తనకు దేశసేవ ముఖ్యమని అనుకొని ఆర్మీలోనే చేరతాను అని పట్టుబట్టాడు. అతను ఆర్మీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు కేతన్ వాళ్ళ నాన్న మొదట ఇష్టపడలేదు. కాని తన కొడుకు సంతోషం కోసం ఒప్పుకున్నారు. 2012లో డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తర్వాత కేతన్ పూణేకి పోస్టింగ్ చేయబడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత అంటే 2014లో అతన్ని కశ్మీర్లో ఉన్న అనంతనాగుకు ట్రాన్స్ఫర్ చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులు చేసే దారుణాల గురించి అందరికీ బాగా తెలుసు. అందుకని కేతన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతగానో భయపడ్డారు. అతనికి ఏదైనా ప్రాణాపాయం అవుతుందేమోనని వాళ్ళు టెన్షన్ పడ్డారు. కాని తనకేమీ కాదని, భయపడాల్సిన అవసరం లేదు అని కేతన్ ఎప్పుడూ తన ఫ్యామిలీకి భరోసా ఇస్తూ ఉండేవారు. కాని అదేంటో ఆయన చనిపోవడానికి ఒకరోజు ముందు మాత్రం వాట్సాప్లో తన ఫోటో పంపించి ఇదే తన చివరి ఫోటో కావచ్చు, భద్రంగా ఉంచమని చెప్పాడు కేతన్. అది వినగానే అతని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేం మాటల్రా, నీకేమీ కాదు, నువ్వు ఖచ్చితంగా సురక్షితంగా తిరిగి వస్తావ్. నేను నమ్ముకున్న రామయ్య మీద నాకు నమ్మకం ఉంది. నీకేమీ కాదు కన్నా అని ఆవిడ భరోసా ఇచ్చింది. కేతనకు మాత్రం ఎందుకనో ఏదో చెడు జరగబోతోంది అని అనిపించింది. ఒకవేళ నేను మీకు కాల్ చేయకపోతే మీరు కమాండింగ్ ఆఫీసర్కి కాల్ చేయండి. ఆయన మీతో ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టయితే నేను చనిపోయానని మీరు డిసైడ్ అవ్వండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అని చిరునవ్వులు చిందిస్తూ చితిమీదకు దండయాత్ర చేయటానికి బయలుదేరాడు కేతన్. నిజానికి దక్షిణ కాశ్మీర్లో ఉన్న అనంతనాగు ప్రాంతం చాలా అందంగా ఉంటోంది.
అయితే మనకి పక్కలో బల్లెంలో ఉన్న పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కాశ్మీర్లో చొరబడి దాడులు చేస్తూనే ఉంటారు. ఆ చీడపురుగులను ఎన్నిసార్లు ఏరివేసినా సరే మళ్లీ మళ్లీ మన దేశంలోకి వస్తూ ఎన్నో అమాయకమైన ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటారు. జూన్ 17 సోమవారం రోజు కూడా అదే జరిగింది. కాశ్మీర్లో ఉన్న కొంతమంది ఇన్ఫార్మర్స్ సెక్యూరిటీ ఫోర్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే సాధారణ జనాల ముసుగులో టెర్రరిస్టులు కాశ్మీర్లోకి ప్రవేశిస్తూ ఉన్నారని, వాళ్ల దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మన ఆర్మీతో పాటు సెంట్రల్ బోర్డర్ ఫోర్స్ వాళ్లు కూడా అలర్ట్ అయ్యారు. కశ్మీర్లో ఉన్న అచాబుల్ జిల్లా బడూరా గ్రామంలో ఉగ్రవాదులు తిష్టవేశారు. వాళ్లను ఏరిపారేయటానికి 19 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన మేజర్ కేతన్ శర్మ ఉత్సాహం చూపించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో చేతులు కలిపి ఎక్కడెక్కడైతే అనుమానితులు కనిపించారో వాళ్లమీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆర్మీ జవాన్లు కాల్పులు జరుపుతూ ఉంటే టెర్రరిస్టులు ఊరుకుంటారా? వాళ్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. పోలీసులు చేసిన ఈ ఎన్కౌంటర్లో 2 టెర్రరిస్టులు చనిపోయారు కానీ 4 జవాన్లకు గాయాలయ్యాయి. వారిలో 2 ఆర్మీ మేజర్లు ఉన్నారు. ఆ మేజర్లలో ఒకరే కేతన్ శర్మ. ఆయనకు ముద్దులు వలకబోసే చిన్న పాప ఉంది. నాన్నెప్పుడు వస్తాడో అని 1000 కళ్లతో అతని కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ సమయంలో కేతన్కి తన పాప గుర్తుకొచ్చింది. వెంటనే అమ్మకు ఫోన్ చేశాడు. ఎలా ఉన్నావు కన్నా? నీకేం కాలేదు కదా అని అమ్మ అడిగిన వెంటనే బోరున ఏడ్చాడు కేతన్. నాకేమీ కాలేదమ్మా, నాకేమీ కాదు. నేను నీ దగ్గరికి తిరిగి వస్తాను. కాని నా ఫ్రెండ్ నా కళ్ల ముందే చచ్చిపోయాడు. వాడి కడుపులో, గుండెల్లో బుల్లెట్లు దిగాయి. అయినా వాడు పోరాడుతూనే ఉన్నాడమ్మా. టెర్రరిస్టులను చంపటానికి ధైర్యంగా ముందుకు దూకుతూనే ఉన్నాడు. వాడిని నేను కాపాడలేకపోయాను. కాని నేను వస్తానమ్మా అని మాట ఇచ్చాడు కేతన్. కాని అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎన్నో గంటలపాటు గాయాలతో నరకయాతన అనుభవించి జూన్ 18న తెల్లవారుజామున ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అంతిమయాత్రకు వేలాది మంది జనాలు వచ్చారు. దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన ఒక అసలు సిసలైన హీరోకి నివాళులు అర్పించారు. ఇక్కడ అందరికీ గుండెలు పిండేసే సంఘటనలు ఎన్నో కనిపించాయి. అప్పటికే కేతన్ వాళ్ళ అమ్మగారు ఉషాశర్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నా కొడుకు ఎక్కడ? నా కొడుకును తీసుకురండి, తను లేకుండా నేను బతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ తల్లిని ఎలా ఓదార్చాలో ఎవరికీ అర్థం కావటం లేదు. అభం శుభం తెలియని అతని 4 ఏళ్ల అమ్మాయి కియారా ఆయన దేహానికి సెల్యూట్ చేస్తూ ఉంటే అందరికీ గుండెలు తరుక్కుపోయాయి. 30 ఏళ్లు కూడా నిండకుండానే కేతన్ దేశాన్ని కాపాడుతూ అమరుడయ్యాడు. ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా జమ్మూ కశ్మీర్లో ఉన్న ఒక రోడ్డుకు బ్రేవ్ హార్ట్ కేతన్ శర్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు రియల్ హీరో? సిల్వర్ స్క్రీన్ ముందు కుప్పిగంతులు వేయటానికి కోట్లల్లో డబ్బులు తీసుకునేవాడా? లేక నిస్వార్థంగా ₹1,00,000 శాలరీలను కూడా వదులుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళా? ఎవరికి అభిమానులు ఉండాలి అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.